నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అక్కడ భారీగా పోలీసులు మోహరించున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయనపై ఇప్పటికే పలు ఎఫ్ఐఆర్లు ఉన్న నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన బయటకు వచ్చే సమయంలోనే ఆయన్ను మరోసారి అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూరైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కొన్ని కేసులున్నాయి. ఎన్నికల సమయంలో పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసుతో పాటు జరిగిన అల్లర్లకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కొన్ని కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించి వచ్చారు. పలు దఫాలుగా ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు. గతంలో 1-2 సార్లు బెయిల్ని తిరస్కరించింది కూడా హైకోర్టు. ఇప్పుడు హైకోర్టులో బెయిల్ మంజూరు కావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయన బయటకు వచ్చే సమయంలోనే ఆయనపై పలు కేసులు ఉన్న నేపథ్యంలో పీడీ యాక్ట్ పెట్టాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సెంట్రల్ జైలు దగ్గరకు వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉండటంతో పోలీసు బలగాలు కూడా అక్కడ మోహరించున్నాయి. బెయిల్పై బయటకు రాగానే పిన్నెల్లిపై పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంది అని తెలుస్తోంది. జైలు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జైలు దగ్గర నుంచి మనం లైవ్లో దృశ్యాలు చూస్తూ ఉన్నాం. నెల్లూరులోని లాడ్జిల్లో పోలీసులు ఇప్పటికే సోదాలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మే 13న పోలింగ్ జరిగిన రోజు మాచర్లలో అక్కడ గట్టిగా అల్లర్లు జరిగాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా రెచ్చిపోయారు అంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఈవీఎంను ధ్వంసం చేస్తున్న సమయంలో అక్కడ సీసీ కెమెరాల దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. పిన్నెల్లి ఆ కేసులో బెయిల్ కూడా తెచ్చుకున్నారు. అయితే పిన్నెల్లిపై మరికొన్ని సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. అల్లర్లకు కారణం ఈవీఎంని ధ్వంసం చేయడంతో పాటు అక్కడ జరిగిన అల్లర్లకు కారణం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటూ పలు కేసులు కూడా పెట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించారు అంటూ కేసులు పెట్టారు. ఈ కేసుల్లో A1గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. మరికొంతమందిని కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. మే 14వ తారీఖున పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి అనుచరులతో కలిసి అక్కడ కారంపూర్లో అలజడిని సృష్టించారు అనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. రౌడీ మూకలతో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు రాబోతున్నారు మరికొద్దిసేపట్లో. అయితే ఆయన బయటకు వచ్చే సమయంలో మరో కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి గయాజ్ మనకి అందుబాటులో ఉన్నారు. గయాజ్, పిన్నెల్లికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు మరికొన్ని కేసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పీడీ యాక్ట్ కూడా పిన్నెల్లిపై పెట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇప్పటికే పలు ఎఫ్ఐఆర్లు ఉన్న నేపథ్యంలో పీడీ యాక్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది? పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏంటి? రోహిత్, నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అయితే ఈ రోజు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలవుతారన్న ప్రచారం అయితే ఆయనకు బెయిల్ కూడా వచ్చేసినట్లు తెలుస్తుంది. అయితే రామకృష్ణారెడ్డి బెయిల్ మీద వచ్చిన వెంటనే పీడీ యాక్ట్ మీద వేరే కేసు మీద అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులు రావడం జరిగింది. అయితే నెల్లూరు సెంట్రల్ జైలు ఇట్లు జాతీయ రహదారి, అదేవిధంగా ఇట్లా పొదలకూరు రోడ్డు ప్రాంతం మధ్యలో ఉంటుంది. అయితే జాతీయ రహదారి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్లే ప్రాంతము, అదేవిధంగా పొదలకూరు రోడ్ల నుంచి సెంట్రల్ జైలుకి వెళ్లే ప్రాంతాలు మొత్తం పోలీసులు మోహరించడం జరిగింది. సుమారు ఒక 30-40 పోలీసు వాహనాలతో పాటు సుమారు ఒక 100 మంది పోలీసులు పెద్ద ఎత్తున ఈ జైలు పరిసర ప్రాంతాల్లో మొత్తము జైలుని అసలు వలయంలోకి తీసుకోవడం జరిగింది. అయితే పోలీసులను అడిగినప్పటికీ పోలీసులు ఎందుకు ఇంత బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇదంటే కేవలం
కేవలము రామకృష్ణారెడ్డి ఈరోజు బెయిల్ మీద విడుదలవుతున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా పిన్నెల రామకృష్ణ అభిమానులు వచ్చి ఏదైనా ర్యాలీలు అదేవిధంగా భారీ హడావుడి చేసే అవకాశం ఉంది కాబట్టి అందుకోసమే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగిందని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే మాత్రం కొంతమంది సీనియర్ నాయకులు మాత్రము చెప్పడం ఏంటంటే కొద్దిసేపు అయితే బెయిల్ మీద రామకృష్ణారెడ్డి జైలు నుంచి వచ్చిన వెంటనే అతన్ని వేరే కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, అందుకే పోలీసులు హడావుడి చేస్తున్నారన్న ఇదైతే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకేం కేసులు ఉన్నాయి? పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. పీడీ యాక్ట్ అట్రాక్ట్ అవడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? అసలు పిన్నెలపై ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి? పీడీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందా, లేదంటే వేరే ఏ కేసులో మళ్ళీ ఇంకోసారి పిన్నెల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది? సచిన్, రోహిత్, ప్రధానంగా గుంటూరు జిల్లాలోని రాండచంతల కాలువ గేట్ వద్ద టీడీపీ అంటే ఎన్నికల సమయంలో టీడీపీ అక్కడ ఒక ఏజెంట్ మీద దాడి చేయడం జరిగింది. ఆ కేసులో 307 పోలీసులు అప్పుడు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా కారంపూడి సిఐ నారాయణ స్వామి మీద కూడా దాడి చేశాడని అప్పట్లో 307 కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసు, అదేవిధంగా మహిళ మీద దాడి చేసిన కేసు విషయంలో మాత్రం అతనికి బెయిల్ రాలేదు. ఆ కేసులు ఇప్పుడు బెయిల్ వచ్చింది. అయితే అతని మీద సుమారు ఒక 3-4 అంటే ఈ ఎన్నికల సమయంలోనే ఒక 307 కేసులు ఉన్నాయి. అయితే అదేవిధంగా కొన్ని అతని మీద రౌడీ షీట్ తెచ్చే కేసులు కూడా ఉన్నాయి. దానికోసమే పీడీ యాక్ట్ పెడుతున్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే దీని మీద చూసుకుంటే పోలీసులు మొత్తం మీద ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా స్పష్టమైతే తెలుస్తుంది. ఎవరు ఆ జైలు ఆవరణ దగ్గరికి ఎవరైనా వైసీపీ శ్రేణులు వచ్చారా? అయితే సెంట్రల్ జైలుకి రావడానికి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాలు మొత్తం పోలీసులు మోహరించడం జరిగింది. అయితే కనీసం ఈ ప్రాంతంలో ప్రెస్ వాళ్ళని కూడా రానికుండా అడ్డుకుంటున్నారు. అయితే ఇంకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ అదేవిధంగా రామకృష్ణారెడ్డికి చెందిన అనుచరులు కానీ ఎవరు అసలు ఇటువైపు రానికుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. అయితే చాలా మంది భయపడి అసలు ఇట రావడం లేదు. మాచర్ల నుంచి రామకృష్ణారెడ్డికి సంబంధించిన వాళ్ళ బంధువులు అదేవిధంగా వాళ్ళ అనుచరులు కూడా వచ్చి ఉన్నారు. కొంతమంది లాడ్జిల్లో ఉంటే వాళ్ళని కూడా పోలీసులు ఈ పాటికే అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం ఉంది. రోహిత్, రైట్, ఎంతసేపట్లో బెయిల్ ఆర్డర్ తీసుకొని జైలు దగ్గరకు వచ్చే అవకాశం ఉంది? రోహిత్, మామూలుగా 5 గంటల లోపు మొత్తము అంటే బెయిల్ వచ్చినట్టు వాళ్లకు మామూలుగా కొన్ని మామూలుగా ఆన్లైన్లో తెలుసుకుంటారు. అయితే మాన్యువల్ కూడా రావాలి. అయితే ఈ రోజు ఆయన బయటకు వచ్చే అవకాశాలు అయితే లేవు. రేపు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా జైలు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ పోలీసుల హడావుడి ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా రామకృష్ణ రెడ్డి అనుచరులు వచ్చి ఏదైనా హడావుడి చేయడము లేదంటే ఇక్కడ నుంచి భారీ ర్యాలీ లాంటి కార్యక్రమం చేపడతారని దానికోసం పోలీసులు పెద్ద ఇక్కడ రావడం జరిగింది అని కూడా చెప్తుంటే, మరో పక్క నుంచి అట్ట కాదు, రామకృష్ణారెడ్డి జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే పోలీసులు అతన్ని మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ గుంటూరు జిల్లాకు తీసుకెళ్తారు, పల్నాడు జిల్లాకు తీసుకెళ్తారు. తర్వాత ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టి మళ్ళీ జైలుకు పంపిస్తారన్న వాదన అయితే వినిపిస్తుంది. రోహిత్, రైట్ గయాజ్, నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే రామకృష్ణారెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే పలు ఎఫ్ఐఆర్లు ఉన్న నేపథ్యంలో పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రామకృష్ణారెడ్డికి పీడీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందా లేదా అనే విషయంపై కూడా కొంతమంది చర్చ జరుపుతూ ఉన్నారు. అదే సమయంలో రామకృష్ణారెడ్డిని జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు భారీగా అక్కడికి వైసీపీ శ్రేణులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఏదైనా అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికి ఎవరిని రానివ్వకూడదని కూడా భద్రతా బలగాలు మోహరించినట్టుగా తెలుస్తుంది. సమయం ఇప్పటికే 3 గంటలైంది. సో 2 గంటల్లో అక్కడ నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్ళి
అమరావతి నుంచి అక్కడ బెయిల్ ఆర్డర్ చూపించి 5 గంటల లోపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయటకు రావడం అనేది కొంచెం కష్టసాధ్యంగానే కనిపిస్తుంది. సో ఈరోజు రిలీజ్ అవుతారా, రేపు ఆయన బయటకు వస్తారా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 5 గంటలు దాటిన తర్వాత కూడా బెయిల్ ఆర్డర్ తీసుకువెళ్ళినప్పుడు జైలు అధికారులు విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలా బయటకు రావడంతోనే పోలీసులు వేరే కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. మే 13వ తారీఖున పోలింగ్ జరుగుతున్న రోజు మాచర్లలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈవీఎంని ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్పై కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కారంపూడి సిఐ నారాయణ స్వామిపై కూడా ఆయన దాడి చేశారు అంటూ ఫిర్యాదు రావడంతో నారాయణ స్వామి ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేశారు. రెండిట్లోనూ 307 సెక్షన్లనే నమోదు చేశారు. 307, 332, 143, 147, 324, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేసిన సందర్భంలో కూడా 2 సార్లు బెయిల్ పిటిషన్ని కొట్టివేశారు. ఇప్పుడు హైకోర్టులో బెయిల్ మంజూరు కావడంతో రామకృష్ణారెడ్డి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే రామకృష్ణారెడ్డి బయటకు రావడంతో రామకృష్ణారెడ్డిని మరో కేసులో పీడీ యాక్ట్ కింద ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందనే చర్చ కూడా జరుగుతోంది. ఇది అప్రజాస్వామికం అంటూ ఇప్పటికే వైసీపీ నేతలు కొంతమంది గలాన్ని వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర మాత్రం భారీగా పోలీసులు మోహరించున్నారు. సెంట్రల్ జైలు దగ్గరకు వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉంది అనే సమాచారంతో భారీగా పోలీసులు మోహరించున్నారు. అక్కడికి ఎవరిని కూడా రానివ్వడం లేదు. జైలు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరులో ఉన్న లాడ్జీలన్నింటినీ కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఎవరైనా భారీగా వైసీపీ నాయకులు అక్కడికి వచ్చి లాడ్జీలో ఉన్నారనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.